వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మా ప్రభుత్వము భూభారతి తీసుకొచ్చింది, చాలా గొప్పగా చేసింది అనే మాట అనకముందు కొన్ని విషయాలు చెప్తాను మీకు. తెలంగాణ సమాజ పోరాటము భూ హక్కుల గురించి పోరాడిన చరిత్ర ఇది. ఆనాడు నిజాం కాలంలో రైతు ఉద్యమం తెలంగాణలో జరిగిందంటే భూ హక్కుల గురించి జరిగిన ఉద్యమం. దున్నే వాందే భూమి అని చెప్పి ఆనాడు స్లోగన్ ఉండే. మొట్టమొదటి భూ హక్కుల చట్టము ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో మొదలు పెడితే 1971లో ఓ చట్టం, కొత్త చట్టం. ఆ తర్వాత 2020లో ధరణి, మళ్ళీ ఈరోజు భూభారతి. తెలంగాణ రైతాంగ పోరాటం భూ హక్కుల గురించి 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తెలంగాణ గురించి. తెలంగాణ రాష్ట్రము ఏర్పాటైన తర్వాత 2014, 2017, 2020 ఈ మధ్య కాలంలో ఏమి జరిగింది, ఏ రకంగా జరిగింది, చివరకు ధరణి అనే ఒక వ్యవస్థ వచ్చి సామాన్య రైతుని అన్ని రకాలుగా అన్యాయం పాలు చేసింది. ధరణికి అసలుకు రూల్స్ ఉన్నాయా? ఈరోజు ఏప్రిల్ 14న చట్టము తీసుకొచ్చి ఏప్రిల్ 14 రూల్స్ తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. అంటే చిత్తశుద్ధి, కమిట్మెంట్ ఏ రకంగా ఉన్నది అనేది దానికి నిదర్శనం. అని ఈ 9.5 సంవత్సరాలు ఈ రకంగా ఈ రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేయడము, చట్టాలను నిర్వీర్యం చేయడము, సాదా బైనామనే కానీ ఓఆర్సీఏ కానీ ఈ ఒక్క దాని మీద హక్కు లేకుండా చేయడము, సుమారు 10 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉండడము, పార్ట్ బిలో 18 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండడము, పేదవాడు మీ సేవకు తహసీల్దార్కు ఆర్టీఓ దగ్గరికి పోవడము. ఒక చట్టాన్ని రూపొందిస్తే ప్రత్యేకంగా ఏ ప్రభుత్వానికైనా గుండెకాయ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఒక గ్రామంలో, ఒక మండలంలో ఎక్కడ అలన జరిగినా, ఎక్కడ ఏది జరిగినా దానికి బాధ్యత వహిస్తుంది రెవెన్యూ శాఖ. అలాంటి రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేయడము, చట్టం తీసుకొచ్చి అందులో అప్లెంట్ అథారిటీని లేకుండా చేయడము, ఓ సామాన్యునికి అన్యాయం జరిగితే ఎక్కడ వినవించుకోవాలి, ఎక్కడ దరఖాస్తు పెట్టుకోవాలి, ఎక్కడ అప్పీలు చేసుకోవాలంటే అప్పీలు లేకుండా సివిల్ కోర్టుకు పోవాలి, లేదా హైకోర్టుకు పోవాలి. ఆ స్థాయికి ఆ చట్టాన్ని తీసుకురావడం, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. గతంలో మనకు మండలి లేకముందు పెద్ద తహసీల్దార్లు ఉండే. తహసీల్దార్ వ్యవస్థలు ఇట్లా ఒకవేళ పని కాకపోతే ఆర్డీఓ వ్యవస్థ ఉండే. ఆర్డీఓ వ్యవస్థలో పని కాకపోతే జాయింట్ కలెక్టర్ అని ఆ కాలంలో ఉండే. ఆ తర్వాత సిసిఎల్ఏ కానీ, సివిల్ కోర్టే కానీ, హైకోర్టే కానీ ఆ రకంగా అంచెలంచెలుగా మనం అప్పీల్ చేసుకోవడానికి, దరఖాస్తు పెట్టుకోవడానికి మనకు వ్యవస్థ ఉండే. ఈనాడు ధరణిని తీసుకొచ్చి ఓ సామాన్యుడు ఎక్కడ పోవాలి, అన్యాయం జరుగుతున్నది, ఓ పౌటీ కావాలి, మిస్సింగ్ సర్వే నంబర్లు, భూ విస్తరణలో అవకతవకలు ఉన్నాయి, నేను ఎక్కడ పోవాలి, ఎవరికి అర్జీ పెట్టుకోవాలి, నా పట్టా భూమి ప్రాఫిట్ లిస్ట్లో పడుతుంది, నా పట్టా భూమి ఇనామ్ లిస్ట్లో పడుతుంది, దీని సవరణ ఎవరు చేయాలి? ఆ అధికారాలు ఎవరికీ లేవు.
ఆ దిశగా ఇంతకుముందు నలుగురు లబ్ధిదారులు ఏ రకంగా వారికి అన్యాయం జరిగింది, ఏ రకంగా ఈ చట్టం వారిని ఆదుకోబోతుందనే విషయాన్ని వాళ్ళు చక్కగా తెలియజేశారు. మీ అందరితోటి విన్నపం ఒక్కటే, రెవెన్యూ చట్టాలు చాలా డెప్త్గా ఉంటాయి. నిజాం కాలం నుంచి వస్తున్న చట్టాలు ఇవి. ఈ భూ చట్టాలకు తెలంగాణ సమాజానికి ఇంద్రమ్మకు ఒక సంబంధం ఉన్నది. ఆనాడు 1970వ దశకంలో 80వ దశకంలో ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సుమారు 25 లక్షల ఎకరాల పేదవాళ్లకు, భూమి లేని కుటుంబాలకు భూ పంపకం చేసిన చరిత్ర కాంగ్రెస్ది, ఇంద్రమ్మది. ఆ భూములకు రక్షణ లేకుండా పోయింది ఈ 9.5 సంవత్సరాలు. ఎంత గౌరవంగా మీ అందరికీ గుర్తుండొచ్చు కొంతమందికి, 2008లో మన్మోహన్ సింగ్ గారు వచ్చి మెదక్లో అసైన్ భూములకు సర్టిఫికెట్లు ఇచ్చి పోయిన చరిత్ర కాంగ్రెస్ది, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిది. ఎక్కడైనా ఒక దాఖలా చూసినామా మనము? ఓ పేదవానికి 1 ఎకరము భూమి, 1 గుంట భూమి, 200 గజాల ప్లాటు, 100 గజాల ప్లాటు. ఎక్కడ 9.5 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఈ దాఖలాలు లేవు. అంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఈ ధరణి అనే చట్టము ఏ మర్మంతో వచ్చింది? ఈ ధరణి అనే చట్టం ఎవరిని నష్టం చేయడానికి వచ్చింది? ఈ ధరణి అనే చట్టం వల్ల ఈ భూదందా ఏ స్థాయిలో జరిగింది అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే, ఇది అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే చిత్తశుద్ధితోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎక్కడైనా ఒక దాఖలా చూసినామా మనము? ఓ పేదవానికి 1 ఎకరము భూమి, 1 గుంట భూమి, 200 గజాల ప్లాటు, 100 గజాల ప్లాటు. ఎక్కడ 9.5 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఈ దాఖలాలు లేవు. అంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఈ ధరణి అనే చట్టము ఏ మర్మంతో వచ్చింది? ఈ ధరణి అనే చట్టం ఎవరిని నష్టం చేయడానికి వచ్చింది? ఈ ధరణి అనే చట్టం వల్ల ఈ భూదందా ఏ స్థాయిలో జరిగింది అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే, ఇది అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే చిత్తశుద్ధితోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా మిత్రులు సహచర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఒక కమిట్మెంట్ తోటి మన సమాజాన్ని కాపాడుకోవాలి, మన పేదవాని ఆస్తిని కాపాడుకోవాలి, మన పేదవాని హక్కుని మళ్ళీ పునరుద్ధరించాలి అని ఓ తపనతోటి ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఏప్రిల్ 14, ఇంతకుముందే నేను మంత్రి గారితో గుర్తు చేస్తున్న, కలెక్టర్ గారితో గుర్తు చేశాను, ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. ఆనాడు ప్రధానంగా ఒక రెవెన్యూకు సంబంధించిన రూల్స్, దాంతో సహా వర్గీకరణకు సంబంధించిన రూల్స్ కూడా 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న వర్గీకరణ కూడా చట్టం వచ్చింది. రూల్స్, చట్టంలో రూల్స్ లేకపోతే చట్టానికి విలువ ఉండదు. ప్రభుత్వం యొక్క ఆలోచన తీరు ఏ రకంగా ఉంటుందంటే ఆ రూల్సే ప్రతిస్పందన. కనుక ఈరోజు చాలా జాగ్రత్తగా ఆ రూల్స్ రూపొందించి ప్రతి గ్రామంలో కనీసం 30% భూ తగాదాలు కావు, భూ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు సృష్టించింది గత ప్రభుత్వమే, గత చట్టమే. దానికి పరిష్కారం దిశగా ఈరోజు భూభారతి అనే చట్టాన్ని, రూల్స్ తీసుకొచ్చి ముందుకు సాగుతున్నాం. మీ అందరి సహకారం, ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడు ఉంటాయని చెప్పి విశ్వసిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం విలేజ్లో 2వ విడత రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాలలో ప్రతి జిల్లాకి ఒక పైలట్ మండలం ఈ భూభారతిని అమలు చేసే దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో, కేబినెట్ సూచనలతో మొదటి విడతగా 4 జిల్లాల్లో 4 మండలాలని గడిచిన నెల 14వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ భూభారతి చట్టాన్ని
తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కేబినెట్ సమక్షంలో తెలంగాణ ప్రజలకి అంకితం చేసిన సంగతి మీకు తెలియంది కాదు. తదుపరి 4 మండలాలతో పాటు రాష్ట్రంలో మిగిలిన 28 జిల్లాలలో 28 మండలాలలో పైలట్గా ఈ భూభారతి చట్టం ఎలా ప్రజల్లోకి చుట్టంలా తీసుకెళ్ళాలి అనేది తీసుకెళ్తూ ప్రతి మండలంలో కూడా ఈ భూభారతి చట్టం మీద గౌరవ కలెక్టర్లు వారి వారి పరిధిలోని మండలాలకు వెళ్ళి ఈ భూభారతి చట్టాన్ని పూర్తిగా అర్థమయ్యేలాగా రైతన్నలకి వివరించిన తర్వాత ఈ పైలట్ మండలాలు కూడా ఈనాడు సేకరించడం జరిగింది. ప్రధానంగా ఇందాక మనం చూసాం, రైతన్నల ఘోష ఎలా ఉందో చూసాం. ఆనాడు ధరణిలో ఇటువంటి ఘోష ఉన్నా కూడా చెప్పుకోవటానికి వారికి ఎక్కడా స్థలమే ఇవ్వలేదు. ఏ చిన్న సమస్య వచ్చినా ఆలి మెలలో ఉన్న తాళిని అమ్ముకొని కోట్లు మెట్లు చెప్పులు అరిగిందాకా ఆనాడు ఎక్కేది కార్యక్రమం ఆ ధరణి చట్టంలో ఉండేది. ఈ భూభారతి చట్టం పేదవాడు కోరిక మేరకు సామాన్య ప్రజలకి సౌలభ్యంగా ఉండే విధంగా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలలో భూముల చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో మంచి అంశాలన్నీ ఒక దగ్గరికి కేంద్రీకరించి ఈ భూభారతి చట్టాన్ని మీ అందరి అభిప్రాయాన్ని లక్షలాది మంది ప్రజల కోరిక మేరకే ఈ భూభారత చట్టాన్ని కోరిన చట్టాన్ని ఈనాడు మనం మీ ముందు ఉంచడం జరిగింది. ఆనాడు ధరణి చట్టాన్ని ఆనాడు దొరలు తీసుకొచ్చారు. 4 గోడల మధ్య 4 వ్యక్తులు వారి స్వార్థం కోసం ఆ ధరణి తీసుకొస్తే సామాన్య ప్రజలు, ఏ అన్యము పుణ్యము తెలియని ప్రజలు, 5 కుంటలు 10 కుంటలున్న రైతన్నలు ఎంత ఘోష పడ్డారో ఆ ఘోష ఫలితమే గడిచిన ఎన్నికల్లో ఆ దొరగారిని ఆ ఫామ్ హౌస్కి పరిమితం చేసింది. ఈనాడు ఈ భూభారతి చట్టంలో ఉన్న అనేక అంశాలని ఇందాక రైతన్నల చెప్పినవే కాకుండా పెద్దన్న దామన్న చెప్పినవే కాకుండా అనేక కార్యక్రమాలు అండగా ఉండే విధంగా, భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండే విధంగా రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తప్పకుండా సర్వే చేసి సర్వే మ్యాప్ను కూడా మీ పాస్బుక్లో ఇచ్చి లేకుంటే మీ డాక్యుమెంట్లో ఇచ్చే విధంగా ఈ చట్టంలో పేర్కొనబడింది. సర్వేలను కూడా జూన్ 2వ తారీఖు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే లైసెన్సులు ఇచ్చి సుమారు 6,000 మంది సర్వేర్లని నియమించడానికి ఆల్రెడీ ప్రణాళిక మొదలైంది. అంతేకాదు, ఏదైతే ఈ ధరణితో ఆనాటి పెద్దలు ఏవైతే అక్రమంగా ధరణిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ స్థలాలు కొన్ని కబ్జాలు జరిగాయి, ఈ భూభారతి చట్టం ద్వారా అవన్నీ కూడా బయటికి రాబోతున్నాయి. ఇందాక మిత్రుడు చెప్పినట్లు భూమి విలువలు ఎందుకు తగ్గాయి అంటే భూభారత్ వచ్చింది కాబట్టి ఆ ధరణిలో అక్రమాలన్నీ బయటకు వస్తాయని భయంతో ఆనాడు కబ్జా చేసిన వాళ్ళందరూ ఈనాడు హైదరాబాద్ని వదిలేశారు కాబట్టి తక్కువైనట్లు కనిపిస్తుంది. కానీ వాళ్ళు వెళ్ళిపోయినా పరారైపోయినా పేదవాడి భూమి పేదవాడికి పంచుద్ది. భవిష్యత్తులో హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంటుందని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, రైతు సాధక బాధకలు తెలిసిన వాళ్ళే, చిన్న చిన్న రైతుల కుటుంబాల్లో నుంచి వచ్చిన మీరు ఏ రైతన్నను ఏ భూములున్న ఆసాములని ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దు అని ఈ చట్టాన్ని లాంచింగ్ చేసేనాడు కలెక్టర్లందరినీ పిలిచి దామన్న ముఖ్యమంత్రి గారు అందరూ కలెక్టర్లకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దయచేసి ప్రభుత్వానికి మంచి కార్యక్రమాలు మంచి పేరు తెచ్చే దాంట్లో రెవెన్యూ వ్యవస్థ
ఎక్కడా చిన్న తప్పు చేయొద్దని కూడా ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో ఉండే రెవెన్యూ అధికారులందరినీ కోరుతూ ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.